ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి స్వామివారు చెప్పిన శంకర విజయం 4వ భాగం గురించి అయితే మనము విందాము. కొందరు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలకే వెంపర్లాడుతూ ఉంటారు. అయితే సక్రమ మార్గంలో అనుభవించడండి, మీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండండి అని శాస్త్ర ప్రకారమే కర్మకాండలు చేయండి చెప్పండి ఒకటి. ఇందులో పెక్కు నియమాలు ఉంటాయి. ఇక మరొక మార్గం ఉంది. కొందరు మాకి వద్దు, మాకి కర్మలు వద్దు, ఇహపర సుఖాలు వద్దు, అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు. అట్టి వారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేయండి అని చెప్పాడు భగవాన్. దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని, ఇవి భగవదాజ్ఞగా చేస్తున్నామని అంటే అవి ఇతన్ని బంధించవని అన్నాడు. పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చేయాలన్నాడు. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడిన తర్వాత కర్మలను విడిచిపెట్టే స్థితి ఏర్పడుతుంది. క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు. అనగా అతనిలో ధ్యానం విచారణ మొదలవుతుంది. ఇట్లా కర్మ మార్గం వల్ల 2 ఫలాలు లభించాయి. ఒకటి ఇక పరలోక సౌఖ్యము, 2వ మార్గంలో చిత్తశుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం. చిత్తశుద్ధితో అంతం కాదు, అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది. ఫలాలను ఆశించేవాడు కూడా వేద మార్గాలలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి తనకు సంఘానికి మేలు కలుగుతుంది. ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం, పండిన వాటిని అనుభవిస్తాం. ఒకరికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి కూరలు పెంచాడనుకోండి, వ్యాపార నష్టం పోతుందా? అది ఉండనే ఉంది. అట్లాగే కర్మ ఫలాలను ఆశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? తర్వాత మనము కంచి పరమాచార్య స్వామివారి శంకర విజయంలో 5వ భాగం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర శంకర, జయ జయ శంకర.